గౌరవ ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రవేశపెట్టిన తెలంగాణ భూభారతి భూమిపై హక్కుల రికార్డు చట్టము 2024 ఈ ప్రవేశపెట్టిన చట్టాన్ని సంపూర్ణంగా సమర్థిస్తూ దీనికి సంబంధించిన చర్చను తమరు ఓపికతో, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి కొంతమంది సభ్యులు గతంలో వాళ్ళు ఒక అద్భుతమని ప్రవేశపెట్టిన ధరణి చట్టాన్ని రీప్లేస్ చేస్తూ ఈ కొత్త చట్టం ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా యాజమాన్యపు హక్కులున్న 1,52,00,000 ఎకరాల భూములకు సంబంధించిన వివరాలను భద్రపరచడమే కాకుండా అర్హులైన ప్రతి భూ యజమాని యొక్క హక్కులను కాపాడడానికి ఈ చట్టాన్ని సమర్థవంతంగా ఈ సభలో ప్రవేశపెట్టి ఈ సభలో చర్చ జరగడం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం ఒక సమర్థవంతమైన ఈ తెలంగాణ రైతాంగానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడే చట్టాన్ని తీసుకొచ్చింది అని ఒక భావన కల్పించి, ఒక నమ్మకం, విశ్వాసం కల్పించడానికి మీరు శాయశక్తుల ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అహంభావంతో, అహంకారంతో సభా మర్యాదలను ఉల్లంఘించి సభాపతి మీదనే దాడి చేస్తామన్న ధోరణిలో చర్చను అడ్డుకోవాలనే ప్రయత్నం చేసింది. సహజంగా మిత్రులు సాంబశివరావు గారు చెప్పినట్టు ఎవరికైనా కుర్చీలో కూర్చుంటే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీరు సహనం కోల్పోయి వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించే పరిస్థితులు వాళ్ళు కల్పించిన మీరు చాలా ఓపికతో వారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా రెచ్చగొట్టడం ద్వారా ఈ చర్చను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేసినా మీరు అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళే సహనం చచ్చిపోయి సహకరించవలసిన పరిస్థితిని కల్పించి ఈ సభను ముందుకు నడిపించి ఇంత కీలకమైన, ముఖ్యమైన ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈరోజు కొనసాగించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ తెలంగాణ సమాజం, ఈ ప్రాంతం ప్రతి సమస్య భూమి చుట్టూతోనే ముడిపడి ఉన్నది. ఆనాడు ప్రధానంగా కమ్యూనిస్టు సోదరులు రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కావచ్చు, ధర్మ భిక్షం కావచ్చు, సరే ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మిత్రులు చాలామంది చెప్తా ఉన్నారు, చాకల ఐలమ్మ, ఇట్లా అంటే చరిత్రలో వెనక్కిపోయినా కొద్దిగా వాళ్ళ పోరాటాలన్నీ కూడా వారు ఈ పోరాటంలో అసూలు బాసింది ఈ భూమి కోసమే. ఈ భూమిని ఆత్మగౌరవంగా, ఈ భూమిని హక్కుగా, ఈ భూమి వాళ్ళ జీవించే హక్కు, వాళ్ళకు ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టేది. దీని మీద కొంతమంది ఆధిపత్యం చెలాయించి అధికారంతో, అహంకారంతో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని రకరకాల దాడులు చేసి వాళ్ళను నియంత్రించి, నిర్బంధించి, వాళ్ళను భౌతికంగా అంతమొందించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తే, ఆనాడు తొడ్డి కొమరయ్య నుంచి దుడ్డుకర్రల సంఘం పెట్టి ఈ భూమిని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధించిండ్రు. వాళ్ళు అమరులు అయిండొచ్చు కాక, కానీ తెలంగాణ సమాజంలో ఉన్న భూమే తమ హక్కు, ఆత్మగౌరవాన్ని భావించి సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం
ఆనాడు వీరోచితంగా పోరాటం చేసి ఆనాడు చెరబట్టిన రాజుల నుంచి ప్రాంతానికి విముక్తి కలిగించారు. ఆ తర్వాత ఎప్పుడు ఏ ఉద్యమం వచ్చినా, అది కమ్యూనిస్టు ఉద్యమాలు కావచ్చు, నక్సల్బరీ ఉద్యమాలు కావచ్చు, దళిత గిరిజన సంఘాలు, తుడుం దెబ్బలు, ఆదివాసీ సంఘాలు కావచ్చు, వీళ్ళందరి పోరాటాలు భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఈ భూమి కోసమే వాళ్ళు సర్వం ఒడ్డి ఈ భూమిని రక్షించుకునే పనిలో పోరాటాలు చేసిండ్రు. పటేల్ పట్వారి వ్యవస్థ రద్దుకు కూడా కారణం పేద ప్రజల భూముల మీద కొద్దిమంది ఆధిపత్యం చెలాయించాలని చూడడంతో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాంటిది ఆర్ఓఆర్ యాక్ట్ కావచ్చు, రకరకాలుగా ఏ భూ యజమాని అయితే ఉన్నాడో ఆ యజమానుల యొక్క హక్కులను కాపాడడానికి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా మనం చట్టాలు చేసుకున్నాం. ఆ చట్టాల ద్వారా వాళ్ళ హక్కులను కాపాడుతూ వచ్చినాం. పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగీర్దారుల దగ్గర, జమీందారుల దగ్గర, భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు మూలుగుతుంటే లక్షలాది ఎకరాలను వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం సేకరించి భూమి లేని నిరుపేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఈ భూ పంపకాలు, అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఆ భూమి మీద వాళ్ళకు జీవించే హక్కును ఆనాటి ప్రభుత్వాలు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారికి ఇచ్చారు. దీనికి కారణం, ప్రేరేపితం ఆనాడు భూముల కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటాలని ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. ఈ పోరాటాల వల్ల వాళ్ళు లేవనెత్తిన సమస్యలను అక్కడి నుంచి కోనేరు రంగారావు కమిషన్ వరకు కావచ్చుగా, లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలైట్లతో జరిపిన చర్చల్లో భాగంగా కూడా ఈ భూములకు సంబంధించిన ప్రధానమైన సమస్యలనే లేవనెత్తడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు వీలైనంత మేరకు ప్రజలకు మేలు జరిగే విధంగా చట్టాలను సవరించిన. ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో భూభారతి నిజామాబాద్ పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు రికార్డ్స్ డిజిటలైజేషన్ చేయడం కానీ, భద్రపరచడం కానీ, తప్పులు జరగకుండా సరిదిద్దడం కానీ, వీటన్నిటి కార్యక్రమాలను ఎప్పుడు తీసుకున్నా నిజమైన భూ యజమాని యొక్క హక్కులను కాపాడాలి. లేకపోతే విద్య రాని పేదవాళ్ళ భూములను ఎవరైనా అన్యాక్రాంతంగా అక్రమంగా ఆక్రమించుకుంటూ కూడా వాటిని, ఆ ఆక్రమణను తొలగించడం ద్వారా వాళ్ళ హక్కులను కాపాడడానికి అన్ని రకాల చట్టాలను తీసుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రెవెన్యూ రికార్డ్స్ కానీ, గత పాలకులు పాటించిన విధానాలు కానీ, చేసిన చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇవి ఏమాత్రం ప్రయోజనకరంగా లేవు. ఈ చట్టాలను అన్నిటిని మార్చాలి. దానికోసం నా మెదడునంతా రంగరించి 80,000 పుస్తకాలు చదివి ఒక అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తున్న దాని పేరే ధరణి అని చెప్పి చంద్రశేఖరరావు గారు మనకి ఇదే సభలో చెప్పిండ్రు, వివిధ వేదికల మీద కూడా చెప్పిండ్రు అధ్యక్ష. దీనికి సంబంధించిన కొన్ని అంశాలు నేను నిజంగానే ఒక మంచి చట్టం, ఒక మంచి ఆలోచన, ఒక సాంకేతిక నైపుణ్యాన్ని రంగరించి, ఎందుకంటే ఐటీ రంగంలో విదేశాలలో చదువుకొని వచ్చిన నా అంత ఐటీ నిపుణుడే లేడని కల్వకుంట్ల తారక రామారావు గారు, తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యలను అన్నిటినీ అవసోపాన పట్టిన ప్రతి భూ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తా అని మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మాట్లాడుతూ ప్రస్తావిస్తున్నప్పుడు నేను కూడా ఒక సందర్భంలో భ్రమలకు లోనైనా, పర్వాలేదు ఈ విషయంలో అయినా మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ ఐటీ శాఖ మంత్రి గారు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి ధరణి ద్వారా శాశ్వతమైన సమస్యల్ని పరిష్కరిస్తారని, ఆ ధరణి నిజంగానే వీరు కొత్తగా కనిపెట్టినరేమని ఈ సందర్భంగా మీ ద్వారా శాసనసభ రికార్డులకే కాకుండా తెలంగాణ సమాజానికి కొంత సమాచారాన్ని విశ్లేషణ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఈ ధరణి అనే
ఏదైతే వెబ్సైట్ కావచ్చు, లేకపోతే వారు చెప్తున్న ఈ సాంకేతిక అద్భుతము చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో, లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయిని ఏం కాదు అధ్యక్ష. 2010 సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనున్న రాష్ట్రం, ఈ ధరణి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ధరణి ఈ మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసినో IL&FS సంస్థకు 2010 సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి, అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష. 2019 సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ, అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము 2010 సంవత్సరంలోనే ఈ ధరణి పేరు కూడా మార్చలేదు అధ్యక్ష. నువ్వు ధరణి అన్నావు, వాళ్ళు ఈ ధరణి అన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ ధరణి పేరు మీద 2010 సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ ఏం నివేదిక ఇచ్చిందంటే అధ్యక్ష, 2014లో అసలు ఈ ధరణి ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లోపాలను కాగ్ నివేదిక బయటపెట్టడం కాకుండా ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయకుండా వాళ్ళకు నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం మీరు తప్పు. వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు ఇందులో. వాళ్ళకి ఏదైతే ఒరిస్సా ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యత, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డ్స్కు సంబంధించిన బాధ్యత అప్పచెప్పినో వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం లేదు. ఇలాంటి నైపుణ్యం లేని సంస్థకు, లోపభూయిష్టంగా నిర్వహిస్తున్న సంస్థకు మీరు ఇవ్వడం 100% అని తప్పుపట్టడమే కాకుండా NIC, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన NICకి ఇలాంటి సంస్థల్ని మీరు అసలు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం తప్పు అని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది అధ్యక్ష 2014లో. ఇక్కడ తమరి ద్వారా నేను తెలంగాణ ప్రజలకు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, చంద్రశేఖరరావు గారు 2018, 2019 ఆ తర్వాత వివిధ సందర్భాలలో మాట్లాడిన మాటలు వారి మెదడునంత రంగరించి ఒక అద్భుతాన్ని, ఒక అమృతాన్ని తీసి అమృతంలో నుంచి సృష్టించిన ధరణి వారి యొక్క ఆలోచన అనేది అయితే చెప్పిండో అది శుద్ధ తప్పు. 2010 సంవత్సరంలోనే IL&FS కంపెనీ ఈ విధానాన్ని ఒరిస్సా ప్రభుత్వానికి చేరవేస్తే, ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ నివేదిక 100% తప్పు పట్టింది. ఈ లోపభూయిష్టమైన ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడని ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద చంద్రశేఖరరావు గారు రుద్దినరో ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. అంటే ఒక రాష్ట్రము 4 సంవత్సరాలు ఈ ప్రయోగం చేసి, ప్రయోగం ద్వారా సత్ఫలిత సాధించకపోను, దీనివల్ల ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాగ్, కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ తప్పు పట్టిన తర్వాత కూడా చంద్రశేఖరరావు గారు దీన్ని ఎందుకు తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిండో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఈ IL&FS కంపెనీ గురించి కొంచెం చర్చించుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి అధ్యక్ష. 2011కి వెళ్ళాలి మనం. 2011లో సత్యం కంప్యూటర్ రిలేటెడ్ మేటాస్ అనే సంస్థ, సత్యం రామలింగరాజు గారు ఆనాడు దేశాన్నే కాదు ప్రపంచాన్నే తప్పుదోవ పట్టించి, ప్రపంచం ముందు భారతదేశం యొక్క సంస్థలు మోసాలు చేస్తాయని ఏదైతే కేసు వచ్చిందో 2011 సంవత్సరంలో మన పరువు ప్రతిష్టను మంట గలిపిన సత్యం కంప్యూటర్స్, మేటాస్ ఈ సంస్థలన్నీ కూడా ఆ రోజు రామలింగరాజు గారి కేసులో ఇరుక్కొని జైలుకు పోయి ఆ సంస్థలన్నిటిని కూడా దివాలా తీసే పరిస్థితిలో నుంచి ఈ మేటాస్ అనే సంస్థని IL&FS సేకరించింది అధ్యక్ష. సత్యం రామలింగరాజుకు సంబంధించిన సంస్థల్ని IL&FS అనే సంస్థ 2011 సంవత్సరంలో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కొని అందులో ఉన్న సంస్థల్ని IL&FS సంస్థ సేకరించింది. సత్యం రామలింగరాజు గారి కుమారుడు తేజరాజు గారికి సంబంధించిన సంస్థలు IL&FS సేకరించి ఆ రోజు వాళ్ళిద్దరికీ ఒక అనుబంధం ఏర్పడ్డది అధ్యక్ష. ఆ అనుబంధంతో కొనసాగింపులో భాగంగా
2018 సంవత్సరంలో IL&FS సంస్థ గాదె శ్రీధర్ రాజుకు సంబంధించిన ఇంకొక సంస్థ వీళ్ళందరూ జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్రం ఇద్దామనుకున్న ధరణి పోర్టల్ టెండర్లో భాగస్వామ్యం తీసుకున్నారు అధ్యక్ష. 2018 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ కంట్రోల్ కోసం 2018లో టెండర్ పిలిచింది అధ్యక్ష. ఈ టెండర్ ప్రక్రియలో భాగంగా IL&FS అదేవిధంగా గాదె శ్రీధర్ రాజుకు చెందిన ఈసెంట్రిక్ అదేవిధంగా విజన్ ఇన్ఫోటెక్ కంపెనీలు సంయుక్తంగా కాంట్రాక్టు సాధించుకున్నాయి. యువరాజుకు అత్యంత సన్నిహితులు ఎవరో తమరికి తెలుసు అధ్యక్ష. యువరాజు వెనకాల ఉండి ముందల గాదె శ్రీధర్ రాజు వెనకాల సత్యం ఆర్ మేటాస్ కంపెనీలను చేపట్టిన IL&FS సంస్థను ముందలబెట్టి టెండర్లో భాగస్వామ్యం చేసి ఆ పని దక్కించుకున్నారు అధ్యక్ష. ఈ 2017 సంవత్సరంలోనే ఈ IL&FS సంస్థ దివాలా తీయడమే కాకుండా క్రిమినల్ కేసులలో వీళ్ళు కూడా ఇరుక్కున్నారు అధ్యక్ష. 2011లో సత్యం కంప్యూటర్స్ కానీ మేటా సంస్థలు కానీ క్రిమినల్ కేసులలో ఇరుక్కొని జైలుకు పోయిన తర్వాత ఆ సంస్థల్ని సేకరించిన IL&FS కూడా 2017లో ఇదే రకమైన కుంభకోణాలలో ఇరుక్కొని ఆ కంపెనీకి సంబంధించిన MD రమేష్ బావా ఆయన జైలుకు పోయిండు, హరిశంకరన్ వైస్ చైర్మన్ ఈయన జైలుకు పోయిండు, రవి పార్థసారథి మాజీ చైర్మన్ ఆయన జైలుకు పోయిండు, రామ్చంద్ కరుణాకర్ అనే డైరెక్టర్ వీళ్ళందరూ కూడా వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి ఆ కుంభకోణాలు అన్ని కూడా దొరికిపోయి వీళ్ళందరూ జైలుకు పోయినారు అధ్యక్ష. ఇది ఎప్పుడు 2017 సంవత్సరానికే జరిగిపోయింది అధ్యక్ష. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా ఒక సంస్థ క్రిమినల్ నేరాలలో పాల్గొని ఆర్థిక నేరాలలో పాల్గొని జైలు శిక్షలో లేకపోతే ఆ సంస్థల మీద ఆరోపణలు ఉన్నప్పుడు ఆ సంస్థలను టెండర్లలో పాల్గొనకుండా నిషేధించే విధానం మన రాష్ట్రంలో మన దేశంలో కొనసాగుతుంది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము ఈ IL&FSను లేకపోతే ఈసెంట్రిక్ లేదా విజన్ ఇన్ఫోటెక్ ఏదైతే జాయింట్ వెంచర్తో టెండర్ వేసిందో వీళ్ళని నిషేధించలేదు అధ్యక్ష. వీళ్ళకి టెండర్ కట్టబెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,52,00,000 ఎకరాలకు సంబంధించిన లక్షలాది మంది రైతుల యొక్క భూముల వివరాలను రిజిస్ట్రేషన్లు చేయడము, డాక్యుమెంట్లు చేయడము, రికార్డులు మెయింటైన్ చేయడము, అన్ని రకాల బాధ్యతలను కంప్లీట్గా ఈ సంస్థకు అప్పచెప్పారు అధ్యక్ష. ఇక్కడి నుంచే ఇక స్టోరీ మొదలైంది అధ్యక్ష. అసలైన స్టోరీ ఇక్కడ ఉన్నది. టెండర్ దక్కించుకున్న IL&FS సంస్థ పేరు మార్చింది అధ్యక్ష. టెండర్ అగ్రిమెంట్ అయిన తర్వాత టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని సబ్సిడరీ యూనిట్ కిందకి అగ్రిమెంట్ తీసుకొచ్చారు అధ్యక్ష. టెండర్ పాల్గొన్నప్పుడు ఒక పేరు మీద ఉండి టెండర్లో వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత దాని పేరు మార్చింది అధ్యక్ష. ఒకవేళ పేరు మార్చిన మనుషులకు కూడా చట్టంలో ప్రొవిజన్ ఉంది అధ్యక్ష పేర్లు మార్చుకోవడానికి. ఒకవేళ మన పేరు నచ్చకపోతే కూడా ఒక గెజెట్ నోటిఫికేషన్ నుంచి ఒక విధానంలో ఉంది. కంపెనీస్ యాక్ట్లో కూడా ఒకవేళ సేమ్ కంపెనీ ఒకవేళ పేరు మార్చుకున్నా తప్పలేదు అధ్యక్ష, పేరు మార్చుకోవచ్చు. ఇక్కడ పేరు మార్చుకున్నది అధ్యక్ష. పేరు మార్చుకున్నాకనే తతంగం మొదలైంది అధ్యక్ష. ఈ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే IL&FS సబ్సిడరీ యూనిట్ పేరు మారిన తర్వాత ఇందులోకి ఫాల్కన్ SG అనే ఒక ఫిలిపిన్ కంపెనీ దీంట్లో 52% ఒకసారి 28/10/2021 99% ఇందులో షేర్స్ మొత్తం ఈ కంపెనీ కొనేసింది అధ్యక్ష. ఫాల్కన్ SG అనే ఫిలిపిన్ కంపెనీ. ఈ కంపెనీ కొన్న తర్వాత ఇది ఇక్కడ ఆగింది అధ్యక్ష, ఆగలే. ఈ ఫాల్కన్ SG కంపెనీ నుంచి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ సింగపూర్ కంపెనీ ఇందులోకి వచ్చింది అధ్యక్ష. ఈ కంపెనీ అంటే ఏదైతే ఫాల్కన్ SG పేరు మీద 99% ఉందో ఆ 99% షేర్ని ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ అనే సింగపూర్ కంపెనీ దీంట్లోకి వచ్చింది అధ్యక్ష. 1% మిగిలిపోయింది కదా అధ్యక్ష. ఆ 1%
గాదె శ్రీధర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ 1% అతను కొన్నాడు అధ్యక్ష. 1% ఈ కంపెనీలో షేర్ కొన్న గాదె శ్రీధర్ రాజు ఈ కంపెనీకి సీఈఓగా మారిండు అధ్యక్ష. అంటే యువరాజు గారి మిత్రులు ఏ రకంగా ఇందులోకి తెర వెనుక నుంచి లోపలికొచ్చి దీన్ని మొత్తం తమ చేతిలోకి ఏ రకంగా తీసుకున్నారో గాదె శ్రీధర్ రాజు గారిని ఈ ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీకి ఓనర్ను అంటే సీఈఓని చేసేసి వ్యవహారం మొత్తం గాదె శ్రీధర్ రాజు చేతికి అప్పచెప్పారు అధ్యక్ష. ఇది ఇక్కడ కూడా ఆగిందంటే లేదు అధ్యక్ష. ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న 99% షేర్లని 100% కింద మొత్తం అంటే మొత్తం వాళ్ళకు ఉన్న మొత్తాన్ని మళ్ళీ అమ్మిండ్రు అధ్యక్ష. దాంట్లోకి ఎవరు వచ్చారు అధ్యక్ష? స్పారో ఇన్వెస్ట్మెంట్స్, జీడబ్ల్యూ స్కై ప్రైవేట్ లిమిటెడ్, హిల్ బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఒకవైపు వచ్చిండ్రు అధ్యక్ష. అది వీ యజమానులు ఎవరయ్యా అంటే రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ వీళ్ళందరు ఓనర్లు అధ్యక్ష. ఈ 3 కంపెనీల నుంచి మళ్ళీ హిల్ బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొనుక్కున్న కంపెనీ గేట్వే ఫండ్ టు ఎల్పి అనే ఇంకొక సంస్థ వచ్చింది అధ్యక్ష. దాంట్లో నుంచి మళ్ళీ స్పారో ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొనుక్కున్న దాంట్లో గేట్వే ఫండ్ టు ఎల్ఎల్పి ఇందులోకి వచ్చారు అధ్యక్ష. అంటే అల్లిబిల్లి కంపెనీలు అన్నిటిని పెట్టుకుంటూ ఈ కంపెనీలన్నిటి ద్వారా చివరికి వాళ్ళు ఎక్కడికి చేరింది అధ్యక్ష? ఈ గేట్వే ఫండ్ టు ఎల్ఎల్పి కానీ ఎల్పి కానీ గేట్వే ఈ లొకేషన్స్ ఇవన్నీ ఒక కంపెనీ రాహుల్ గోస్వామి అండ్ ఆనంద్ కుమార్ అనే కంపెనీ కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష. రెండో కంపెనీ గేట్వే ఫండ్ టు లొకేషన్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అధ్యక్ష. ఈ కంపెనీల గురించి మీకు చెప్పాలంటే అధ్యక్ష, ఏదైనా ఈ ప్రపంచంలో ఆర్థిక నేరాలు చేయడానికి ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు అధ్యక్ష. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలు ఆ దేశానికి ఎట్లా ఫుల్ ప్రూఫ్ ఉంటుంది అధ్యక్ష? ఆ దేశంలోకి పోయి నువ్వు ఏ దేశంలో ఏ నేరం చేసినా ఆ దేశంతో ఎలాంటి ఒప్పందాలు ఉండవు అధ్యక్ష. అతన్ని పట్టించరు, ఆ కంపెనీ వివరాలు చెప్పరు, దానికి ఏం సంబంధించింది ఏం చెప్పరు అధ్యక్ష. అదేవిధంగా ఇందులోకి గాదె శ్రీధర్ రాజు గారు రిలేటెడ్ కంపెనీలు పరాడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సి, అదేవిధంగా క్వాంటెల్లా ఐఎన్సి ఈ 2 అమెరికా కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. సో ఎక్కడైతే టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్లో బయలుదేరిన మన స్టేట్ అగ్రిమెంటు ఫిలిపిన్ దేశానికి పోయింది, ఫిలిపిన్ దేశాన్ని నుంచి సింగపూర్ దేశానికి పోయింది, సింగపూర్ దేశాన్ని నుంచి మళ్ళీ కేమెన్ ఐలాండ్స్కి పోయింది, తర్వాత వర్జిన్ ఐలాండ్స్కి పోయింది, తర్వాత అమెరికా దేశంలో ఉండే 2 కంపెనీలు. చివరికి ఈ కంపెనీలు ఈ సంస్థలను నిర్వహించే వాళ్ళు ఈ కేమెన్ ఐలాండ్స్లో వర్జిన్ ఐలాండ్స్లో తేలింది అధ్యక్ష. ఈ 2 దేశాలు ఎట్లాంటివంటే ప్రపంచంలో ఏ ఆర్థిక నేరం జరిగినా ఆ ఆర్థిక మూలాలు పనామా లీక్స్ కానీ లేకపోతే మీరు ఈ ప్రపంచంలో జరిగిన ఏ పెద్ద ఆర్థిక నేరాన్ని ఎత్తికినా ఆ సంబంధించిన కంపెనీలు ఈ 2 దేశాలలో ఉంటాయి అధ్యక్ష. ఆ దేశాలలో ఉన్న కంపెనీలు ఈరోజు ఈ టెరాసిస్ ఏదైతే ఈ ధరణి ఏదైతే ఉందో ఈ ధరణి మొత్తం ఆ దేశానికి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎవరో దాని ఓనర్లు అంటే అధ్యక్ష ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న ఓనరు ఏదైతే ఈ సింగపూర్ బేస్డ్ కంపెనీ ఉందో రాహుల్ గోస్వామి, ఈయన సింగపూర్ సిటిజన్, ఆనంద్ కుమార్ ఈయన సింగపూర్ సిటిజన్, లతికాదేవి అమ్మ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ పిల్లై సింగపూర్ సిటిజన్ అధ్యక్ష. వీరితో పాటు అధ్యక్ష స్పారో ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఇది సింగపూర్ కంపెనీ అధ్యక్ష. స్పారో ఇన్వెస్ట్మెంట్ ఇది ఈ టోటల్ ఈ ఉండే కంపెనీలు అని కూడా ఇవి సింగపూర్ సంస్థలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జీడబ్ల్యూ స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా సింగపూర్దే అధ్యక్ష. జీడబ్ల్యూ సేమ్ వీళ్ళందరూ. తర్వాత పారాడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సి అనేది అమెరికన్ కంపెనీ అధ్యక్ష. అదేవిధంగా హిల్ బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ అనే లిమిటెడ్ అనే కంపెనీ పేరు చెప్పిన కదా అధ్యక్ష, వర్జిన్ ఐలాండ్స్ బ్రిటిష్ అధ్యక్ష. అదేవిధంగా క్వాంటెల్లా ఐఎన్సి అని చెప్పిన కదా అధ్యక్ష, ఇది అమెరికా కంపెనీ అధ్యక్ష. అదేవిధంగా గేట్వే పార్ట్నర్స్ అని చెప్పిన కదా అధ్యక్ష, గేట్వే పార్ట్నర్స్ 2 లిమిటెడ్ అనేది ఉంది కదా అధ్యక్ష, కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష. అంటే ఈ మొత్తం కంపెనీలు ఈ రోజు నిర్వహిస్తున్న గాదె శ్రీధర్ రాజుతో సహా వీళ్ళెవ్వరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష, ఈ రాష్ట్ర పౌరులే కాదు,
ఈ దేశంలో పక్క రాష్ట్ర పౌరులైనా పర్వాలేదు అధ్యక్ష, ఎవ్వరు కూడా ఈరోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈరోజు కేమెన్ ఐలాండ్స్కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవడు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇవ్వదు. ఈరోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఇది ఘనత వహించిన 80,000 పుస్తకాలు చదివిన తన మెదడంతా రంగరించి తయారు చేసిన అమెరికాకి వెళ్ళి ఐటీలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణను ఉద్ధరిద్దామని వచ్చేసిన ద గ్రేట్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వంలో పిలిచిన ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష? TSTS, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సెంటర్ సర్వీసెస్. అది ఎవరు ఆధ్వర్యంలో? ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యవస్థను నిర్వహించడానికి టెండర్ పిలవడానికి TSTSకి ఇస్తే TSTS టెండర్ పిలిచి ఆ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు వీళ్ళందరూ ఇప్పుడు నేను చదివి వినిపించిన వాళ్ళు గాదే శ్రీధర్ రాజు, రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ ఇట్లాంటి విదేశీ పౌరులు విదేశీ సంస్థల చేతుల్లో ఉన్న కంపెనీలో ధరణి పోర్టల్ పెట్టడంతో పూర్తిగా భద్రంగా ఎవరికి తెలియకుండా ఇది ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కు భూ యజమాని అయిన నాకు మా ఇద్దరికి సంబంధించిన వ్యవహారం అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్లో CCLA దగ్గర నా వివరాలు ఉండాలి. నాకు ఆ సంస్థ రెవెన్యూ శాఖకు మాత్రమే సంబంధం ఇది అధ్యక్ష. నాకు ఇచ్చే పాస్బుక్ అయినా నాకు ఇచ్చే ఏ కాగితమైనా పహాని అయినా ఏదైనా రెవెన్యూ శాఖలో నిర్వహించి రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రభుత్వ అధికారులకు నాకు మధ్యలో ఉన్న ఒప్పందాన్ని ఈరోజు ఒక డిజిటల్ వెబ్సైట్ను నిర్వహించే నెపం మీద ఈ రాష్ట్రంలో ఉన్న అందరి సమాచారాన్ని తీసుకెళ్లి 2020 అక్టోబర్ వీరు మొదలుపెట్టింది నా నియోజకవర్గంలో అధ్యక్ష. ఈ ధరణి పోర్టల్ని ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో అక్టోబర్ 29, 2020 నాడు మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ని మొట్టమొదట చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ధరణికి సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ నిర్వహణ, మన భూములు, మన లావాదేవీలు, మన భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారము ఈరోజు ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు ఈ దేశ పౌరులుగాని వాళ్ళ చేతిలో గాదే శ్రీధర్ రాజు చేతిలో, రాహుల్ గోస్వామి చేతిలో, ఆనంద్ కుమార్ చేతిలో, లకితా దేవమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. అధ్యక్ష నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, రెవెన్యూ శాఖకు నాకు సంబంధించిన సమాచారం మా ఇద్దరి మధ్యలోనే ఉండాల్సిన సమాచారము ఈ సమాచారం అంతా తీసుకెళ్లి ఇతర దేశాలలో ఆర్థిక నేరాలలో ఇరుక్కపోయిన కంపెనీలు ఐర్లాండ్ అఫేర్స్ కానీ లేకపోతే సత్యంతో ఉన్న రిలేషన్ కానీ ఆ కంపెనీలో ఉన్న MDలు, వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ 2017లోనే ఆర్థిక నేరాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల కుంభకోణాలలో పాల్పడి జైళ్లలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటిచ్చింది అధ్యక్ష. ఇవాళ డేటా మీకు తెలుసు కదా అధ్యక్ష ఎంత విలువైందో. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అధ్యక్ష నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, నా బ్యాంకు ఖాతా ఇవ్వాలి, నా టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇవాళ ఇవన్నీ కూడా ఎన్క్రిప్షన్ అంటే ఒక సీక్రెట్ కోడ్లో ఉండాలి. ఒకవేళ ఆ వెబ్సైట్ నిర్వహించే వాళ్ళు చూడాలనుకున్నా కూడా కనిపించకూడదు అధ్యక్ష. కానీ క్లియర్గా వాళ్ళ దగ్గర డేటా కనిపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్కు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఈ రోజు పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఇతర దేశాలు దేశ సరిహద్దులు దాటిపోయి ఇతర దేశాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన రెవెన్యూ సమాచారం అని తెలిపోయింది అధ్యక్ష. ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలన్నిటిని కూడా చదవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష. ఈరోజు
ఇంత నమ్మకంగా ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉండి ప్రజలు తమ సంపూర్ణమైన సమాచారాన్ని ప్రభుత్వం దగ్గర పెడితే ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆ నమ్మకాన్ని వమ్ము చేసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి మోసం చేసి సంపూర్ణ సమాచారాన్ని క్రిమినల్స్ చేతుల క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్న కంపెనీల చేతులకి సంపూర్ణంగా సమాచారాన్ని బదిలీ చేసిందంటే దీని మీద ఏ రకమైన విచారణ చేయాలనో తెలంగాణ సమాజం ఆలోచించాలి, ప్రతిపక్షాలు అందరూ కూడా ఆలోచించాలి. అధ్యక్ష ఈ కంపెనీలు అన్నిటిని కూడా ఏ ఒక్క కంపెనీ కూడా ఈ దేశంది కాదు అధ్యక్ష. ఇవాళ ఈ సాంకేతిక నైపుణ్యం ధరణియో లేకపోతే ఐలాండ్ అఫేర్స్ కాదు అధ్యక్ష. ఎప్పుడో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎన్ఐసి వెబ్ ల్యాండ్ అనే ఒక వెబ్సైట్లో సంపూర్ణమైన ఇట్లాంటి డిజిటల్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఎన్ఐసి దగ్గర సంపూర్ణంగా ఉంది అధ్యక్ష. ఇవాళ గుడ్ గవర్నెన్స్ మన దగ్గర ఉంది అధ్యక్ష. మనం లక్షలాది రాష్ట్రాల దేశాల పరీక్షలు మనం నిర్వహిస్తున్నాం అధ్యక్ష. మరి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న వ్యవస్థ మొత్తం మన ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. మనమే ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటట్టు మనం తీసుకున్న నిర్ణయాలను ఈరోజు పక్కదో పట్టించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి కూడా ఇవ్వకుండా గాదే శ్రీధర్ రాజుకు ఈరోజు అప్పచెప్పడం ద్వారా మన సంపూర్ణమైన సమాచారాన్ని ఇతర దేశాలకు పంపించారు అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, టెరాసిస్తో మొదలైన ఈ లావాదేవీ టెండర్లో సక్సెస్ అయిన IL&FS సంస్థ నుంచి ఫాల్కన్ ఎడ్జి సింగపూర్ కంపెనీకి ఎట్లా పోయింది, ఫిలిపిన్ కంపెనీకి ఎట్లా పోయింది, అక్కడ నుంచి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి స్పారో ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి JW స్కై ప్రైవేట్ లిమిటెడ్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి గేట్వే ఫండ్ 2 LPకి ఎట్లా పోయింది, అదేవిధంగా హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్ సంస్థకి ఎట్లా పోయింది, అదేవిధంగా పారాడిమ్ ఇన్నోవేషన్స్ LLCకి ఎట్లా పోయింది, అదేవిధంగా క్వాంటెల్ INCకి ఎట్లా పోయింది. ఇవన్నీ సంస్థలు టాక్స్ 7 కంట్రీస్ అయిన ఈరోజు కేమెన్ ఐలాండ్స్ కానీ లేకపోతే బ్రిటిష్ ఐలాండ్స్ కానీ ఈ సమాచారం చేరిన తర్వాత ఇంకా అద్భుతమైన ఎన్నికల ముందు చంద్రశేఖరరావు గారు వాదించడమే కాకుండా మేము దీన్ని మార్పు తీసుకొస్తాము అని చెప్తే మమ్మల్ని అందరినీ కూడా బంగాళాఖాతంలో వేయమని వారు తిట్టిండ్రు అధ్యక్ష. అసలు వారు ఒంటి కాళ్ళ మీద ఎగురుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఆయన ఎలక్షన్లో ఆయన మేనిఫెస్టో చెప్పుకున్నాడు, ఆయన ప్రజలకు ఏమైనా చెప్పుకుంటాడు. మా ఎలక్షన్లో మేము ఏం విధి విధానాలతో ప్రజలకు ఒక మంచి పారదర్శకమైన పరిపాలన అందిస్తాం మేము చెప్పినాం. మా మీద కోపము, కారణము, ఆవేశము, వారు ఆవేశంతో ఊగిపోతుంటే ఉపన్యాసాలలో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. కొంత ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత ఎన్ని ప్రభుత్వ భూములు, అది దేవాదాయ భూములు కావచ్చు, లేకపోతే భూదాన్ భూములు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ భూముల యజమానుల పేర్లు మార్చే విషయంలో కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకం, దురాగతం, దుర్మార్గం ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇంకా మనం చెప్పలేనంత స్థాయికి ఈరోజు ఇది చేరింది అధ్యక్ష. అందుకే దానికి ఉదాహరణ కింద నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఒక 2-3 ఉదాహరణలు. ఏ చట్టం అయితే ఈ టెండర్ అగ్రిమెంట్ ప్రకారం అధ్యక్ష, ఈ టెరాసిస్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అధ్యక్ష 9.20 అగ్రిమెంట్ క్లాజ్ లో ఉన్నది అధ్యక్ష. ద ఐఏ అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ should to be the best of his efforts, avoid any change in the organization structure proposed for execution of this contract or replacement of any manpower resource appointed. If the same is however unavoidable, IA shall promptly inform the purchaser in writing and the same shall require subsequent approval by the purchaser. ఇందులో ఇలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, యజమానులు మారాలన్నా, పనిచేసే స్థలం మారాలన్నా ప్రభుత్వం ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఈ అగ్రిమెంట్లో ఉంది. 9.20లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ రకంగా టాక్స్ 7 కంట్రీస్లో ఉండే సంస్థల్ని ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీల చేతికి మన సమాచారం వెళ్ళింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 9.20.4 సబ్ క్లాజ్లో all manpower resources deployed by the IA అంటే implementing agency అధ్యక్ష for execution of this contract must strictly adhere to the attendance reporting
procedures and make their services available as agreed upon for the entire reporting time period at the purchaser's office location. Purchaser ante ikkada revenue department adhyaksha CCLA. IA ante ఈ రోజు ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నదో లేకపోతే టెరాసిస్ ఉన్నదో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అదే అధ్యక్ష. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ తరఫున గాదె శ్రీధర్ రాజు రిప్రజెంట్ చేస్తాడు. పర్చేజర్ కింద CCLA కమిషనరు యాక్ట్ చేస్తాడు అధ్యక్ష. వీళ్ళు ఎవరినైనా ఇందులోకి తేవాలన్నా పర్చేజర్ దగ్గర అనుమతి తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. వీళ్ళు ఏ పని చేసినా ఈ సాఫ్ట్వేర్లో కూర్చొని మనం జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, మనం జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, మనం మెయింటైన్ చేస్తున్న రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా పర్చేజర్ లొకేషన్లో అంటే ప్రభుత్వ ఆఫీసులో ఉండి పని చేయాలి అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ప్రకారం. కానీ అదే కాకుండా అధ్యక్ష 9.20.6 the IA shall provide and deploy at the purchaser's office location for carrying out the work. ఈ రెండు సెక్షన్ల ప్రకారము వాళ్ళు చేస్తున్న పని ఈ టెరాసిస్ అనే సంస్థ రెవెన్యూ శాఖకు సంబంధించిన CCLA ఆఫీస్లో కూర్చొని పనిచేయాలి అధ్యక్ష. కానీ ఈరోజు అధ్యక్ష అధికారుల నుంచి నాకు అందుతున్న సమాచారం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయంలో లేదు, బయట ఉన్నది. పక్క రాష్ట్రం నిర్వహించారు, ఢిల్లీని గుర్గావ్ నుంచి నిర్వహించారు, ఈశాన్య రాష్ట్రాల నుంచి నిర్వహించారు. ఇన్ని ప్రాంతాల నుంచి ఈ రోజు భద్రంగా ఉండాల్సిన నా యొక్క సంపూర్ణమైన సమాచారము నాకు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో నా భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం దగ్గర పెడితే ఆ ప్రభుత్వము ఆనాటి ముఖ్యమంత్రి సంపూర్ణ సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు, ప్రైవేటు వ్యక్తులకు, ఈ రాష్ట్రంలో కానోళ్లను, ఈ దేశంలో కానోళ్లను, ఈ దేశంలో లేని కంపెనీలకు, ఈ దేశ పౌరులు కానోళ్లకు అప్పచెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూనీ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అధ్యక్ష. దానికోసం ఎంత కఠినంగా వీళ్ళ పట్ల ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇంత విలువైన సమాచారం, ఇంత వివరాలను తీసుకెళ్లి ఇతర దేశాలకు సమాచారాన్ని చేరవేస్తూ ఇవాళ మనం దీన్ని ఎట్లయినా సవరించుకొని దీన్ని ఎట్లయినా బాగు చేసుకోవాలని మా సమాచారాన్ని బయట ఎవరికైనా ఇస్తే కేంద్ర ప్రభుత్వం సవరించిన యాక్ట్ ప్రకారం, డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష 2023 దేశ పౌరుల వ్యక్తిగత ఇతర సమాచారం ఏదైనా ఆ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా సేకరించడం నేరం, చట్ట విరుద్ధం. అలా సేకరించిన డేటాను చట్టబద్ధంగా ఆ చట్టంలో చెప్పిన వ్యక్తి ప్రకారమే వినియోగించాలి. ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉండాల్సిన విశ్వసనీయత లేకుండా నిబంధనలను ఉల్లంఘించారు. వయలేషన్ ఆఫ్ ఫెడిటరీ రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సిటిజన్. కేంద్ర ప్రభుత్వము వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వం ఏదైనా పథకం కోసం కానీ ఏదైనా అంశంలో సేకరించినప్పుడు ఆ వ్యక్తి అనుమతి లేకుండా, ఆ వ్యక్తికి తెలవకుండా ఎవరికి ఇవ్వకూడదని మన చట్టాలు చెప్తున్నాయి అధ్యక్ష. మరి ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది చేసుకున్న రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నెంబర్లు టోటల్గా చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు గారు, వాళ్ళ అనుంగు సహచరులైన గాదె శ్రీధర్ రాజు చేతి ద్వారా రాహుల్ గోస్వామి నుంచి మొదలు పెడితే ఈ రకరకాల వ్యక్తుల చేతులకు ఇతర దేశాలకి సమాచారాన్ని అంత పంపించారు అధ్యక్ష. ఎందుకు ఈరోజు సంవత్సరం మొత్తం సాంకేతిక నిపుణులతో, రాజకీయ పార్టీలతో, రైతు కూలీ సంఘాలతో ప్రతి ఒక్కరితో ఎందుకు చర్చించినాం అధ్యక్ష? ఇంత తీవ్రమైన నేరం జరగడానికి అవకాశం కలిగించిన ధరణి, చంద్రశేఖరరావు, తారక రామారావు గారి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలని మా రెవెన్యూ శాఖ మంత్రి గారు కొన్ని వందల మీటింగులు పెట్టింది అధ్యక్ష. ఇది ఆషామాషిగా ఈ చట్టం ఈరోజు సభ ముందుకు రాలేదు అధ్యక్ష. ఈ చట్టం ఈరోజు ఈ సభ ముందుకు వచ్చిందంటే ఎన్నో నిద్రలేని రాత్రులు, కొన్ని వందల గంటలు ఈ అధికారులు, వీళ్ళు, మేమందరం, నా పాత్ర పరిమితమే. వాళ్ళు చేస్తున్న పనిని ప్రోత్సహించడం ముఖ్యమంత్రిగా నేను చేసిన పని. కానీ ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ, కమిటీ కానీ, రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ, రిలేటెడ్ కన్సర్న్ మినిస్టర్ కానీ వాళ్ళు కొన్ని వందల గంటలు, రోజుల కొద్దీ దీని మీద చర్చించి, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి
ఈ భూభారతి 2024 చట్టాన్ని సభలోకి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ సభలోకి తెచ్చి దీని పట్ల ఒక మంచి చర్చ జరగడం ద్వారా సంపూర్ణమైన విశ్వాసాన్ని ఇవ్వాలి. మేము వచ్చిన తర్వాత వాళ్ళ కాంట్రాక్టు పూర్తి చేసి ఎన్ఐసికి బదిలీ చేసినాం అధ్యక్ష. నిన్నమననే వాళ్ళకి టెండర్ అగ్రిమెంట్ ఉండి బదిలీ చేయని పరిస్థితుల్లో నా తెలిసి ఒక నెల అయినట్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకు ఈ సమాచారాన్ని బదిలీ చేసి ఇవాళ సంస్థ టెరాసిస్ అనే సంస్థ గాదే శ్రీధర్ రాజు ఎన్ఐసికి సహకరిస్తలేడు. ఎందుకంటే ఈ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని నిర్వహించాలి అని అంటే తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే తప్ప, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప ఈ రోజు అది నిర్వహించలేని పరిస్థితి. ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నామంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క టాక్స్ హెవెన్ కంట్రీస్లో కేమెన్ ఐలాండ్స్లో లేకపోతే వర్జీనియా, బ్రిటిష్ వర్జీనియా ఎక్కడో ఉండి ఒక్క క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతుంది అధ్యక్ష. మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి, రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష. ఇంత కుట్రపూరితంగా ఒక వ్యక్తి చేతిలో యువరాజు గారిని ఆ రాజులు ఇంప్రెస్ చేసి ఉండొచ్చు. యువరాజు గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు, కుడి భుజం ఎడం భుజం అయి ఉండొచ్చు. కానీ మనందరి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలను ఒక వ్యక్తి చేతిలో పెట్టి రాష్ట్రాలనుగా దేశాల సరిహద్దులు దాటిచ్చి ఏ దేశంలో అయితే ఎలాంటి మనం శిక్షలు, ఎలాంటి నేరగాళ్ళను పట్టుకోవడానికి ఒప్పందం లేని దేశాలకు పంపించారు అధ్యక్ష. నేను ఈరోజు మీకు చెప్తున్నా అధ్యక్ష, పార్లమెంట్ సభ్యుడిగా కొన్ని వందల లెటర్లు రాసిన ఆ దేశాలకు నేను మనుషులను పంపించిన డేటా సేకరించడానికి డబ్బులు కట్టైనా తీసుకురాపోండి అని యుఎస్ నుంచి నా మిత్రులను ఆ దేశానికి పంపించిన అధ్యక్ష. వాళ్ళు ఇవ్వలేదు. నా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి అధ్యక్ష. నేను దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఎన్ని రకాల అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అనేటివి డే టైంలో జరుగుతాయి అధ్యక్ష. మనం స్లాట్ బుక్ చేసుకుంటాం నార్మల్గా 10 to 5 or 6, 7 ఒకవేళ అయితే 7, 8 o'clock రిజిస్ట్రేషన్లు అయితే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు? అర్ధరాత్రి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందా? ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పూట్ల డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఎందుకు ఈరోజు వాళ్ళు అక్కడ నించోని, ఎందుకు ఈరోజు చర్చ జరగకుండా భూభారతి 2024 మీద చర్చనే జరగొద్దు, ససే మీద ముఖ్యమంత్రి గారు ఒకవేళ మాట్లాడితే ఈ బండారం బయటపడుతుంది, ఎట్లయినా అడ్డుకోవాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు మీరు చూసిండ్రు కదా అధ్యక్ష. అధ్యక్ష, ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మిత్రుడు మహేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారు కూడా వినాలి. కిషన్ రెడ్డి గారు స్వయంగా తిమ్మాపూర్ ఆయన సొంతూరులో భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిండు అధ్యక్ష. 100 ఎకరాల భూదాన్ భూమిని డాక్యుమెంట్లు మార్చే పరిస్థితి ఉన్నది, వాటి కాపాడు ఉండని. ఈరోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు, గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష, ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద, ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును ఒక కేంద్ర మంత్రి అయిన ఆ భయం కూడా లేదు. ఆ రోజు హోంశాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఆయన సొంతూరులో 100 ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి మార్చేసింది అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే నేను కేసు కట్టించిన అధ్యక్ష. పోకల్వాడలో ఈరోజు ప్రభుత్వ భూములను ప్రైవేట్కు ఈ ధరణి పోర్టల్ ద్వారా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అధ్యక్ష. కొన్ని వందల వేలు ఉన్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాలే కాదు ఇతర ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను యజమానుల పేర్లు మార్చడమే కాదు కొత్త కొత్త అన్ని తయారు చేసి వాటి అన్నిటిని కూడా సిద్దిపేట రకరకాల ఒక్క దగ్గర అని కాదు, నాగారము ఏ ఒక ప్లేస్ అని కాదు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు కిషన్ రెడ్డి గారితో ప్రస్తావిస్తున్నా అంటే ఈరోజు ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అధ్యక్ష. ఆయన సొంతూరులో ఆయన ఫిర్యాదు చేస్తే కూడా భయం లేకుండా భూదాన్ భూములను బదిలీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు పట్టా భూముల కింద రిజిస్ట్రేషన్ చేసింది అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా ఫిర్యాదు చేస్తే దీని మీద చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని
నేను ఎంక్వైరీకి ఆర్డర్ ప్లే చేసి క్రిమినల్ కేసు బుక్ చేసిన అధ్యక్ష. ఇట్లా ప్రతి దగ్గర ఒక్కొక్కటి కాదు అధ్యక్ష, పోకల్వాడలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ చాలా ప్లేసులు, చాలా ఎఫ్ఐఆర్లు, కొన్ని మా గంధంగూడ విలేజ్ కానీ, ఇవి నేను వచ్చిన తర్వాత కొన్ని నా దృష్టికి వచ్చిన వాటిని ఈరోజు నేను ఈ క్రిమినల్ కేసులు ప్రభుత్వ భూములను, ప్రైవేట్ భూములను, ప్రైవేట్ అయితే ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓనర్కి ఎంత స్వేచ్ఛ ఉందంటే ఏడైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా ఏం కావాలన్నా ధరణి పోర్టల్కి వెళ్ళిపోయి మహేశ్వర్ రెడ్డి గారి పేరు మీద ఉన్న భూమిని శంకర్ గారి పేరు మీదకి మార్చవచ్చు, శంకర్ గారి పేరు మీద ఉన్న భూమి రేవంత్ రెడ్డి పేరు మీదకి మార్చవచ్చు, 30 ఎకరాలు ఉన్న భూమిని 3 ఎకరాలు చేయొచ్చు, 3 ఎకరాలు ఉన్న భూమిని 3 గుంటలు చేయొచ్చు. ఏం కావాలన్నా స్వైర విహారం చేసే అధికారం వాళ్ళకిచ్చి, ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి, ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉండే భూమి అంటేనే భయపడేటట్టు, భూమి అంటేనే మాకు ఉంటుందో ఉండదో అనే అభద్రతా భావనలకు నెట్టేసే ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మొత్తం లోపభూయిష్టంగా వీటిని తయారు చేస్తే, గత సంవత్సరం నుంచి చాలాసార్లు చాలామంది మమ్మల్ని అన్నారు, ఇంకెప్పుడు తెస్తారా మీరు, ఇంకెప్పుడు మీరు కొత్త చట్టం తెస్తారా అధ్యక్ష. అవగాహన చేసుకోవడానికి కూడా సమయం కావాలి అధ్యక్ష. ఇవాళ ఇంత కీలకమైన, ఇంత ప్రతిష్టాత్మకమైన భూభారతి 2024 చట్టం సభలోకి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షం బాధ్యత ఏంది అధ్యక్ష? ధరణి నిజంగా అద్భుతమే అయితే భూభారతి లోపభూయిష్టమో రాజకీయ కారణాల చేత వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెడితే మమ్మల్ని అడగాలి, మమ్మల్ని కడగాలి, మమ్మల్ని అన్ని రకాలుగా నిలదీయాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు వారు సభలోకి రావాలి కదా. ఎందుకంటే మా అందరికంటే వారికి ఉద్యమకారుడికి ఎక్కువ అవగాహన ఉంది. 80,000 పుస్తకాలు చదివినాను వారు పదే చెప్పినప్పుడు ఆ 80,000 పుస్తకాల యొక్క సారాంశాన్ని రంగరించి వారి మెదడును కూడా కరిగించి వారు సృష్టించిన అద్భుతం, అమృతం, ఆ ధరణి గురించి వారు వచ్చి లేదా వాళ్ళ పార్టీ తరఫున సంపూర్ణంగా మాట్లాడుంటే బాగుండేది కదా అధ్యక్ష. అది ఈ మాట్లాడితే, ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భూభాగవతం బయటపడుతుంది, వాళ్ళ బండారం బయటపడుతుంది. మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను, కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది చర్చ జరగొద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష. బీఎస్సీ జరిగింది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తమరి నాయకత్వంలో జరిగింది. మేము అందరం కూడా వచ్చినాం. గంటల కొద్దీ మాట్లాడినాం. ఆ రోజు 9 అంశాలతో కూడుకున్న రిప్రజెంటేషన్ వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చింది అధ్యక్ష. ఈ అంశాల మీద మేము చర్చించాలనుకుంటున్నాం, వీటిని తీసుకెళ్ళండి. 9లో ఈ ఫార్ములా కార్ రేసింగ్ గురించి అడిగినరా అధ్యక్ష? ప్రస్తావన తీసుకొచ్చిరా? పోని వాళ్ళు ఈరోజు ఏమాదం తెస్తారు, ఎఫ్ఐఆర్ 2 రోజుల కింద అయింది కాబట్టి మాకు ముందు తెలియదు అధ్యక్ష. 2023 డిసెంబర్ నుంచి డిసెంబర్ 7 తారీఖు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను బాధ్యత తీసుకున్న రోజు 3-4 రోజుల తర్వాత ఆ ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధి నా దగ్గరకు వచ్చి, గతంలో మేము కేటీఆర్తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్నాం, మాకు లావాదేవీలు ఉన్నాయి, మాకు వ్యవహారం ఉంది, దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష. ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తారు. అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుంటే, ఈ రాష్ట్రంలో ఏదైనా అంశం ప్రస్తావించదలుచుకుంటే ఫ్రీగా ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించిన అధ్యక్ష. ధూల్పేటలో గుడంబ అమ్ముకునేటోడు కావచ్చు, లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కావచ్చు, ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చిన అధ్యక్ష. అతను ఎదుర్కొంటున్నది నిజమైన ఆరోపణనేనా, నిజమా కాదా, వాస్తవమా అవాస్తవమా, ఎవరు వచ్చినా చెప్పుకునే స్వేచ్ఛ. నేను నా ఇంటి దగ్గర రోజు వందలాది మంది నేను కలుస్తా అధ్యక్ష. ప్రతిరోజు సెక్రటేరియట్లో మీకు తెలుసు 4 గంటల నుంచి 8 కానీ 9 కానీ ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తా, ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా. ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటా అధ్యక్ష? ఏముంది అధ్యక్ష? నేను దిగిన ఫోటో అధ్యక్ష, ఆ ఫోటో నేనే దిగిన, వాళ్ళని పిలిచినా నేను. వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా, వచ్చి కలిసారు. కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా, మాకేం సంబంధం, దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని. లేదు సార్, కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం, అదంతా సెట్ అయిపోయింది సార్, జర్ర మీరు అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్, ఒక 600 కోట్లు జర అని రా సార్ అని వచ్చారు. అనే ముందర ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని వెనకాల ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష.
ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష. నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే, ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది, కేసు అయింది. 2 హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు. ఈ 2 శాఖలు నా దగ్గరనే ఉన్నాయి. ఒక శాఖ ఎంఏయుడి హెచ్ఎండిఏ నా దగ్గరనే ఉంది, పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది, విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది. నేను ముఖ్యమంత్రికి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనయ్యి నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. 2023 డిసెంబర్, నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు, నేను ఆ డేట్లన్నీ తీసిస్తాను. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రొనలాజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా. ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి, కొద్దిమంది దోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసినాం అధ్యక్ష. సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు, సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు, సంవత్సరం నుంచి టీవీలలో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు. 4 సమావేశాలు జరిగినాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చినాక తమరి నేతృత్వంలోనే, తమరు స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు 4 సార్లు జరిగింది అధ్యక్ష. ఇది 4వ సమావేశం. 4 సమావేశాలలో ఏ రోజైనా ఫార్ములా ఈ రేస్ గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా అధ్యక్ష? ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు. ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజు అన్నా ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రేస్ గురించి ఎప్పుడైనా మాట్లాడిండు అధ్యక్ష? ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగాల్సిందే, ఈ సభను నడవనీయం. ఏంటి అధ్యక్ష దురహంకారం? 2023 డిసెంబర్లో ఓడించి అధికారంలోకి వెళ్ళి దించారు. ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష. అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు, డిపాజిట్లు పోయినా మారలేదు. ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లరి చిల్లర పనులు చూస్తుంటే. అధ్యక్ష, మనం బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులం. ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష. తమరు అనుమతిస్తే ఏదైనా. ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే, ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తుంది, రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు. నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ 2 శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం, ఆ శాఖలను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాల జోలికి వెళ్తలేను. మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష. మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వాడు వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చింది నన్నేందుకు పట్టుకునేది అంటే వాళ్ళని అర్థం ఉందా అధ్యక్ష? హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా
ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష లేకపోతే నేను జర్ర ఆయన వచ్చిండు కదా చెప్పిన కదా అధ్యక్ష జర్ర అని అయిపోతుందని నేను జర్ర అంటే 600 పోతుండే అధ్యక్ష 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది ఇవాళ హాస్పిటల్లో 50,000 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది ఇవాళ ఈ రేసులు అంటాడు ఫార్ములాల రేసులు అంటాడు ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ట వస్తుందంట ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటివే కదా అధ్యక్ష ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా మేము పడకపోతే దావత్ చేసుకోవద్దా అంటాడు ఏంది అధ్యక్ష ఈ దబాయింపు ఏంది పండుగ పూట దీపావళి పండుగ పూట మనం చేసుకుంటే చిచ్చుబుట్లు కాల్చుకుంటాం అధ్యక్ష సారాబుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జ్యూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు అవును మా బామార్ది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకేన్ అన్న తీసుకోమా మేము ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉందో అధ్యక్ష మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో సరే వీళ్ళు ఇట్లా మాట్లాడి ఇప్పుడు నేను కింద మీరే చూసారు కదా అధ్యక్ష పెద్దల శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసేయి ఈయన కాదు వెనకాల నుంచి మైక్లో లేడు ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష విచారణ చేయకుంటే యూనిలాటరల్ క్యాన్సిలేషన్ వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్దా అధ్యక్ష ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఆ నగదు బదిలీ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందము ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి తప్పు జరిగిందని నిరూపించిన తర్వాతనే చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది అడిగింది వాళ్ళే డిమాండ్ చేసింది వాళ్ళే నేను లేచి నించొని ప్రకటించిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు అభినందించండు మేము స్వాగతిస్తున్నాం మీ విచారణని ఇవ్వాలంటే నా మీద కక్షతోని విచారణకు ఆదేశించిండని అంటే ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నా ఏమనొద్దు హెచ్ఎండిఏలో 100 కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్టెట్లా వంచుకుంటారో ఎవరెవరు ఈ నుంచి నువ్వు ఎఫ్ఈఓ ఖాతాలకు పోయిందే చూపిస్తున్నావు ఎఫ్ఈఓ ఖాతాల నుంచి లండన్లో ఎవరి ఖాతాలకు పోయినావు మళ్ళీ అవతల ఎవరు తేల్చాలి అధ్యక్ష విచారణ చేయకుండా తేలుతుందా అధ్యక్ష ప్లస్ నోట్లు పంపలే అధ్యక్ష పౌండ్స్ కొనాలి ప్రభుత్వం అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష ఫారిన్ కరెన్సీ పర్చేజ్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష ఎట్లా పడితే అట్లా నా దగ్గర నోట్లు ఉన్నాయని నోట్లు ఇచ్చి డాలర్లు కొంటా డాలర్లు ఇచ్చి పౌండ్స్ కొంటా లేకపోతే రూపీలు కొంటా అని లేదు అధ్యక్ష భారతదేశము రాజ్యాంగం పరిధిలో రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు అధ్యక్ష పౌండ్స్ కొనాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వాలి అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన పైసల్ని సీదా బ్యాంకు పోయి పౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు పంపించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ నీ మీద ఫైన్ వేస్తే దానికి ఒక 8.5 కోట్లు కట్టి ఇవాళ మొత్తము 600 కోట్లకు మీరు లూటీ చేయాలని పథకం వేసుకొని 55 కోట్లు కొట్టేసినాక పట్టుబడి దాని మీద ఈరోజు విచారణకు సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈరోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చ వద్దు దాని మీద చర్చ చేయండి అంటున్నారు అధ్యక్ష ఏం అధ్యక్ష రేపు ఎల్లుండి అవతలెల్లుండి ఎట్లా కోర్టులో విచారణ జరుగుతుంది ఏసీబీలో విచారణ జరుగుతుంది మళ్ళీ హౌస్ వస్తూనే ఉంది 4 సమావేశాలు వాళ్ళు అడగలేదు ఇవాళ ధరణి వచ్చినప్పుడే ఈ ధరణికి సంబంధించిన లోపాలను ఘోరాలను నేరాలను ఈరోజు ఈ ప్రభుత్వం బయట పెడుతుందని భూభారతి చట్టం ఎట్టి పరిస్థితులు ఆమోదింపజేయనీయకూడదు భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి ప్రైవేట్లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈరోజు సభ నడవకుండా సభలో ఆ చెత్త అంతా ఇది పరిస్థితి అధ్యక్ష నేను ఎప్పుడైనా చర్చలకు వెనక పోతాను అధ్యక్ష మీకు నేను చాలా సంవత్సరాల నుంచి తమరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా రాజకీయాలకు లేనప్పటి నుంచి కూడా చర్చలు ఏమైనా వెనకపోయేటోనా అధ్యక్ష మీకు తెలియదా ఏదైనా విషయంలో వెనకడుగు వేసేది ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష అంటే ఈరోజు మీరు తప్పించుకోవడానికి మీరు చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా సభను
అవమానించి తమరిని కించపరిచే విధంగా మాట్లాడి సభా గౌరవాన్ని ఆ కుర్చీ మర్యాదను మంటగలిపి చర్చలే జరగొద్దు, బిల్లే పాస్ కావద్దు, ఈ భూములు ప్రజలు రైతులు బాగుపడొద్దు అని ఒక కుట్రపూరితమైన నేరాపూరితమైన ఆలోచనతోటి ఈరోజు వాళ్ళందరూ అట్లా ఆటవికంగా వ్యవహరించడాన్ని మమ్మల్ని వదిలేయండి అధ్యక్ష. మేము పాలకపక్షం, వాళ్ళు ప్రతిపక్షం ఉండొచ్చు. కమ్యూనిస్టు సోదరులు ఎప్పుడు కూడా మీరు గతంలో కూడా చూడండి, ఎప్పుడు కూడా చాలా వెంకటరెడ్డి గారు ఉండొచ్చు, లేకపోతే నోముల నరసింహయ్య గారు ఉండొచ్చు, లేకపోతే అంతకంటే ముందు వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రతిపక్షానికి పాలకపక్షానికి చర్చలలో ఒక డెడ్ లాక్ వస్తే, అంటే ఒక ఏమంటారు ఎక్కడిదక్కడ ఆగిపోతే వాటిని సమన్వయం చేసి చర్చలకు ముందుకు తీసుకెళ్లే అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సభ చర్చలు జరుగుతాయనే, ప్రజల సమస్యల మీద చర్చలు జరుగుతాయనే పరిష్కారం చూపిస్తారని నమ్మే కమ్యూనిస్టులు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలుగుదేశం ఉన్నా, ఇటు కాంగ్రెస్ ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ అధికారంలో నుండి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న ప్రతిష్టంభన వచ్చినప్పుడు కమ్యూనిస్టులు కీలకమైన బాధ్యత తీసుకొని, ఎంఐఎం కీలకమైన బాధ్యత తీసుకొని సభను నడిపించడానికి, సాంప్రదాయాలను కొనసాగించడానికి ఒక సమన్వయం చేసేది అధ్యక్ష. ఇవాళ ఏదీ లేదు అధ్యక్ష, ఎవ్వరు మాట వినడం లేదు. వాళ్ళేం ఎంఐఎం ఆర్ లేకపోతే బీజేపీ ఆర్ కమ్యూనిస్టులు మా పార్టీ క్రియాశీలక సభ్యులేం కాదు అధ్యక్ష. వాళ్ళందరూ చర్చ జరగని చర్చ ఇది అత్యంత కీలకమైంది. మేము కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుదలుచుకున్నాం. తెచ్చుతున్న చట్టంలో కూడా ఏదైనా లోపాలు లేకపోతే వాటిలో ఏమైనా సూచనలు చేయాలని వాళ్ళు అడుగుతుంటే మేము ఎవ్వరిని మాట్లాడనీయము, మా ఇష్ట రాజ్యాంగం మేము వ్యవహరిస్తాము. ఇది తెలంగాణకు గౌరవము తెచ్చిపెట్టదు అధ్యక్ష. ఈ సభలో అట్లా వ్యవహరించే వాళ్ళ పట్ల తమరు నిశితంగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అధ్యక్ష. 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. ఇంకా మనం చిల్లర మల్లర వేషాలు వేసుకుంటా 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సినంత దోసుకొని విధ్వంసం చేసి చర్చనే జరగొద్దు, చట్టమే మారొద్దు, చట్టం మా ఇష్ట ప్రకారమే నడవాలి, మీ ఇష్ట ప్రకారం వద్దు అని 23 డిసెంబర్లో అధికారం కోల్పోయారు, 24 మే జూన్లో డిపాజిట్లు కోల్పోయారు, 24 డిసెంబర్లో మీరు మెదడు కూడా కోల్పోయినట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష నాకు. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలను తమరు కొంచెం గట్టిగా అప్పుడప్పుడు మీరు కూడా కొంచెం కొరడా జల్పించాల్సిన పరిస్థితులు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అధ్యక్ష. తమరు ఏ ఆదేశం ఇచ్చినా మేము పాటిస్తాం. ప్రభుత్వం వైపు నుంచి ఫార్ములా ఈ రేస్ మీద మీరు అనుమతిస్తే పూర్తి స్థాయి వివరాలను తీసుకొచ్చి కూర్చొని సభ ద్వారా తెలంగాణ సమాజానికి వివరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు ప్రదర్శిస్తున్న ఫోటో నాదే, ఆ పక్కల వాళ్ళు చూపించిన ఆయన FEO ప్రతినిధే. ఆ ప్రతినిధి వచ్చి నాకు చెప్పిన తర్వాతనే ఈ బండారం బయటపడ్డది. ఈ దోపిడీకి వేసిన దారి ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్టీ కావడం, బైపార్టీ అయిన అగ్రిమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఎవరికి చెప్పపెట్టకుండా ఒప్పందాలు లేకుంటేనే కోట్ల రూపాయలు దేశాన్ని దాటి తరలించడం, ఆ తర్వాత ఒప్పందాలు చేసుకోవడం, ఆ తర్వాత మిగతా సొమ్మును కూడా లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం, ఇవన్నీ వేగంగా ఒకదాని వెనకాల ఒకటి జరిగినాయి అధ్యక్ష. ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. FEO ప్రతినిధులు నన్ను కలిసిండ్రు, నన్ను కలిసి వాళ్ళ భాగవతం చెప్పినాకనే నేను దాన్ని కనిపెట్టి అధికారుల నుంచి సమాచారం సేకరించి విచారణకు ఆదేశించిన, విచారణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా మేము అందరితో చర్చించి, న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మేరకే గవర్నర్ గారికి లేఖ రాసినాం. గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చిండ్రు. ఈ ప్రాసెస్ మొత్తము ఇన్ని సంస్థలు, ఇన్ని వ్యవస్థలు ప్రాసెస్ చేసిన దాన్ని ఇప్పటికిప్పుడు అన్ని బిజినెస్లను సభలో సస్పెండ్ చేసి చర్చకు తీసుకోవాలని వాళ్ళు మొండిపట్టు పట్టడం, మంకుపట్టు పట్టడం నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని. ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెచ్చుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష, కోదండ ఉంటుంది అధ్యక్ష. నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు. ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతో హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష. కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది. నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి, లేకపోతే నేను బాగా వీరోచితంగా కొట్లాడినని, లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటర్ రింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని ఇరికిచ్చినావు అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష. సహజంగా కుటుంబం అనే తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష, మీకు తెలియదా?
ఇప్పుడు నువ్వు ఉద్దేశం ఏముందో నాకు తెలియదు. డిమాండ్ చేసింది హరీష్ రావు గారే, వారు డిమాండ్ చేసిండు కాబట్టి అనుమతి ఇచ్చారు. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేసిండ్రు, శ్రీనివాసరెడ్డి గారు దాన్ని అనుమతి ఇచ్చిండు. సీనియర్ సభ్యులు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో సహేతుకత ఉండి కొంత బలం ఉంటే వాళ్ళ వాదనలో కానీ విషయంలో కానీ ప్రభుత్వానికి ఏముంది అధ్యక్ష? నిన్న హరీష్ రావు గారు అడిగిన ఔటర్ రింగ్ రోడ్డు విచారణ అయినా, నేడు బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన డిమాండ్ అయినా సహేతుకమైందని ప్రభుత్వం భావించింది కాబట్టి విచారణలకు ఆదేశించింది. కాబట్టి దయచేసి ఈ సభ, నాకు రాష్ట్రపతి గారి కార్యక్రమం ఉన్నది, అక్కడ రాష్ట్రపతి గారి ప్రోగ్రాంకి వెళ్ళేది ఉన్నది అధ్యక్ష. ఈ సభను, ఈ బిల్లు ఒక అద్భుతం. ఇందులో ఏమైనా చిన్న చిన్న సూచనలు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఏమైనా కావాలంటే కూడా మనం కరెక్షన్ చేసుకుందాం. ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది, ప్రభుత్వానికి ఎలాంటి హిడెన్ ఎజెండా లేదు. ఒక మంచి చట్టం తెస్తే మాకే పేరు వస్తుంది. ఎందుకంటే ఈ భూమితో ముడిపడి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఈ భూమే సర్వం, ఈ భూమే తెలంగాణ సార్వభౌమాధికారాన్ని తెచ్చిపెట్టింది. ఈ భూమి కోసం అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే సాదా బైనామాలు కావచ్చు, రెవెన్యూ రికార్డు కావచ్చు, లేకపోతే పోడు భూముల పట్టాలు కావచ్చు, లేకపోతే అసైన్మెంట్ పట్టాలు కావచ్చు, ఏదైనా భూమి రిలేటెడ్ ఇష్యూ. భూమి అంటే భూభారతి అని అంటే అది ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అసైన్మెంట్ భూములు ఇచ్చింది కానీ, పోడు భూముల పట్టాలు ఇచ్చింది కానీ, పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది కానీ, ప్రతి వాడికి భూ పంపకాలు చేయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఈ రోజుకు 140 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ. ఇంకా ప్రజలల్లో ప్రేమ అభిమానం ఉంది, ఇందిరమ్మ పేరు తలుచుకుంటున్నారు అని అంటే ఈ భూమి యొక్క హక్కులను పేదవాళ్ళ కోసం కాపాడడం వల్లనే. అట్లాంటి హక్కులను కాపాడడానికి భూభారతి 2024 చట్టాన్ని మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే సభలో ప్రవేశపెట్టారో సభ్యులందరూ వీలైనంత మేరకు చర్చించారు. కొన్ని రిటర్న్లు కూడా ఎవరికన్నా ఇచ్చినా కూడా వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. అన్ని రకాలుగా ఒక మంచి చట్టం చేసుకుందాము. ఈ మంచి చట్టంలో అందరినీ ఇప్పటి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ సాయంత్రం వరకు బీఆర్ఎస్ఓ లేదన్నా రిటర్న్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా కూడా తమరు అనుమతి ఇవ్వండి. ఒకవేళ అసెంబ్లీ సెక్రటరీ గారికి వాళ్ళు ఏదైనా పంపించిన అందులో ఏదైనా విలువైన సూచన ఉంటే అధికారులకు కానీ నేను మంత్రి గారికి కానీ అడుగుతున్నా. ఈ ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో, ఒకవేళ చట్టంలో మనం అమెండ్మెంట్ చేసుకోవడానికి ప్రొవిజన్ లేకపోయి ఉండొచ్చు, ఏదైనా ఉంటే, అంటే వాళ్ళు ఇంత అల్లరి చేసినా ఏది చేసినా వాళ్ళు ఏదైనా విలువైన సూచన చేస్తా అంటే మాత్రం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ చట్టాన్ని మీ అందరూ పెద్ద ఎత్తున మద్దతు పలికి ఆమోదించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ భూభారతి ROR 2024 చట్టాన్ని గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఉద్దేశించి దేవాలయం లాంటి ఈ పవిత్రమైన అసెంబ్లీలో దేవుళ్ళ లాంటి మీ సమక్షంలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అధ్యక్ష, ఏదైనా ఒక చట్టం చేసినా, ఒక జీవో ఇచ్చినా, ఒక మెమో ఇచ్చినా అది మన స్వార్థం కోసం ఉండొద్దు అధ్యక్ష. ఏ చట్టమైతే ఆనాడు 2020 కానివ్వండి, ధరణి కానివ్వండి తెస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే కోట్లాది మంది రైతులు, చిన్న చిన్న కమతాలున్న భూస్వాములు ఎలా ఇబ్బంది పడ్డారో ఆనాడు మనం ప్రత్యక్షంగా చూసాం. దాంట్లో ఈ సభలోనే ఉన్నవాళ్ళు కాదు, ఆ సభలో ఉన్నవాళ్ళు కాదు, ప్రతిపక్ష నాయకులు కాదు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కాదు, మా శాసనసభ పక్ష మంత్రిగా శ్రీధర్ బాబు గారు కాదు, చివరికి రెవెన్యూ మంత్రిగా నేను కాదు, తమరో కాదు, అందరం ఈ ధరణితో 2020 చట్టంతో పడ్డ బాధలని విముక్తి కోసం ఒక అద్భుతమైన ప్రజలు హర్షించే ప్రజల సూచనలకు అనుగుణంగా కొద్దిగా లేట్ అయినప్పటికీ అన్న మాట ప్రకారం ఆనాడు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాటి మేనిఫెస్టో చైర్మన్గా శ్రీధర్ బాబు గారు ఒక అంశాన్ని చేర్చారు. అది భూమాతగా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత
దీన్ని మారుస్తామని చెప్పారు. ఆ భూమాతే ఈ భూభారతి. ఈ భూభారతి పేరుని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది ఈనాడు హర్షిస్తున్నారు అధ్యక్ష. మొన్నటి నుంచి నేను చూస్తున్నాను, సుమారు నాకు వేలాదిగా ఫోన్లు వచ్చాయి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం ఉంది అధ్యక్ష. అంటే ధరణి ఎప్పుడైతే పోయిందో, 2020 చట్టం ఎప్పుడైతే భూస్థాపితం చేసి దాన్ని బంగాళాఖాతంలో వేశామో, పూర్తి ప్రక్షాళన చేసి ప్రజలకి సంబంధించి ప్రజలు ఆమోదించదగ్గ ఈ చట్టంతో ప్రజలు ఈనాడు సంతోషపడుతున్నారు అధ్యక్ష. ఏదైతే దీని మీద ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు అంటే ఎలా రాలేదు, ఇందాక తమరికి విన్నవించుకున్నాను, ఈ సభకు చెప్పాను. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల మందికి వ్యక్తిగతంగా నా కోరికే కాదు అధ్యక్ష, ఒక రెవెన్యూ మంత్రిగా నా కోరికే కాదు, 4 కోట్ల మంది ప్రతిపక్ష నాయకుడిగా తన సూచనలు ఇస్తాడానికి వస్తాడేమో అనుకున్నాను. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు రాలేదు అధ్యక్ష. రాకపోవడానికి ఒక 2-3 కారణాలు ఉండొచ్చు. మొదటి కారణం ఆరోగ్యం బాగలేకుండా ఉండకపోవచ్చు. ఎందుకంటే సభ ఏర్పాటు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి మొదటిసారి ఏదో కాలుకి దెబ్బ తగిలిందన్నారు. అది ఎలా తగిలిందో, ఎందుకు తగిలిందో ఆ వివరంలోకి వెళ్ళను అధ్యక్ష. తర్వాత కూడా ఎప్పుడైనా ఈ సభలో మిగతా చర్చలకు వస్తారేమని ఆశించాము అధ్యక్ష, రాలేదు అధ్యక్ష. చివరికి ఇందాక తమరికి ఎన్నవిచ్చినట్టు ఇక అద్భుతమైన చర్చ జరుగుతుంది. అనుభవజ్ఞులు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు వారి సూచనలు సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష సభ్యులు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వివరించారో చాలా డీటెయిల్గా వివరించారు అధ్యక్ష. ఏ రకమైన అలజడి, అరాచకం, దౌర్జన్యం ఎలా చేశారో ఆడున్న కాగితాలు కానీ, అంతకుముందు మీ మీద ఇసిరేసిన పుస్తకాలు కానీ, నన్ను మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి వచ్చిన సందర్భం కానీ ప్రత్యక్షంగా ప్రతిదీ చూశాం అధ్యక్ష. వారు సూచనల్ని కేవలం ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ధరణిలో భాగవతాలు ఎక్కడ బయటపడతాయో అని, ఈ ROR చట్టం 2024 అప్రూవల్ అయితే వారి భాగవతాలు బయటపడితే తెలంగాణ ప్రజలు ఏ అరాచకం చేశారో ఈ తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఆ దొరల్ని ఈ రాష్ట్రంలో ఉండనీరు అని ఏకైక భయముతో ఈ చట్టాన్ని, ఒక మహా అద్భుతమైన చట్టాన్ని అప్రూవ్ చేయకుండా, ఈ సభలో అప్రూవ్ చేయకుండా ఉండే విధంగానే ఆ అరాచకం జరిగిందని యావత్ తెలంగాణ ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూశారు అధ్యక్ష. ఇక బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు మొత్తం ఈ 22 క్లాజుల్లో మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని క్లాజులు సవరణ చేయాలి అని చెప్పారు. అదే రకంగా బీజేపీకి సంబంధించిన శంకరన్న కూడా కొన్ని సూచనలు లిఖితపూర్వకంగా తమరికి నిన్న ఇచ్చారు. అదే రకంగా చాలా వివరంగా విపులంగా MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ బాయ్ గారు చాలా స్పష్టంగా దీనికి సంబంధించిన అనేక అంశాలని వివరించడమే కాకుండా వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అదే రకంగా సిపిఐ నాయకులు, ఉద్యమాలకు బాటపట్టే నాయకులు వారు కొన్ని, సాంబశివరావు గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సూచనలన్నిటినీ పరిగణనలోకి తప్పకుండా ప్రజలకి మంచి జరిగే సూచనలు ఏవైతే ఇచ్చారో క్లాజ్ వైజు ప్రతి దాన్ని రేపు రూల్స్ ఫామ్ చేసేటప్పుడు వాటన్నిటినీ సైలెంట్ గా ఎక్కడైతే ఉందని వారు అనుకుంటున్నారో వాటిని ఈ ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వము చాలా స్పష్టంగా రూల్స్ ఫామ్ చేసేటప్పుడు వాటికి ప్రతిదీ కూడా మీరు చెప్పిన అంశాలని చట్టంతో పాటు దీంట్లో చేర్చడం జరుగుద్దని కూడా తమరి ద్వారా ఆ గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ప్రధానంగా నిన్న ఉదయం కొచ్చినవర్లో ఈ RDO వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మీద నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అధ్యక్ష. క్వశ్చన్ వచ్చినప్పుడు
ధరణి 2020 చట్టం ఎలా తప్పులు తడకలతో ఉందో ఈ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టరేట్ల వ్యవస్థ కూడా తప్పులు తడకగా ఉన్నదనడానికి నిదర్శనమే నిన్న వారి సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు కానివ్వండి, మిగతా సభ్యులు కానివ్వండి, ఎప్పుడైతే నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి లెగిసినప్పుడు నా నియోజకవర్గము 3 మండలాలు 3 జిల్లాల్లో ఉన్నాయి, 1-2 మండలాలు 1 జిల్లాల్లో ఉన్నాయి, నా నియోజకవర్గం 4 జిల్లాల్లో ఉంది. అధికారులతో నా సమస్యలు చెప్పుకోవటానికి ఇబ్బంది లేదు ఉన్నది అని ఇక్కడ ఉన్న సభ్యులు చాలా మంది వారు ఆవేదన వెలబుచ్చారు. ఈ చట్టం కానివ్వండి, ఆ నిర్ణయాలు కానివ్వండి ఎలా ఉన్నాయంటే ప్రజలకు ఆమోదయోగ్యమైంది కాదు, దొరల పాలనకి నిదర్శనంగా ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ఆ శాసనసభలకు సంబంధించిన పరిధిలో పూర్తిగా తన పరిధిలో ఆ పరిపాలన జరగొద్దు, పూర్తి అవగాహన ఆ శాసనసభ్యుడికి ఉండొద్దనే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని ముక్కలు చేసి 4-5 జిల్లాల్లో ఆనాడు ఆ మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టారు అధ్యక్ష. అంటే దానికి నిదర్శనమే ఈ చట్టం కానీ ఆనాడు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టరేట్లు కానీ. ఇక రెండో విషయానికి వస్తే అధ్యక్ష, గౌరవ హరీష్ రావు గారు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పదే ఈ గడిచిన 5 రోజులు 6 రోజుల నుంచి పచ్చి అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించే దాంట్లో ఇందాక మహేష్ రెడ్డి గారు సహచర శాసనసభ్యులు చెప్పినట్లు వారు మాట్లాడుతుంటే ఏలుబెట్టి బెదిరిస్తున్నారు. నిజం, నేను కూడా చూశాను ఇక్కడి నుంచి. అంటే వారి ప్రవర్తన, వారి ఆలోచన ఏది చేసినా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి దాంట్లో నెట్టుకుపోతుందనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలని తప్పు దోవ పట్టించే ఆలోచనతో వారు ఏదైతే చేస్తున్నారో ఈ రోజు చేసిన దాన్ని నేనే కాదు రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రతిదీ ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు. మళ్ళీ అటువంటి పరిస్థితి కాకుండా ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఏ సూచనలు ఇచ్చినా మంచివైతే ప్రజలకు ఉపయోగపడేవైతే ఈ ప్రభుత్వం సేకరిస్తుందని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటూ ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తూ ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ చట్టాన్ని ఆమోదించబోతున్నందుకు నిజంగా నాకు చాలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి అధ్యక్ష. అంటే నాకు తెలిసి రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి 2020 చట్టం తప్ప నాకు తెలిసి ఇదే సభలో నేను 3వ వాడిని అనుకుంటా. ఒక మంచి అవకాశం, ఆ చట్టం కూడా ప్రజలు హర్షించే చట్టం, ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఒక అద్భుతమైన చట్టాన్ని ఈ సభకి సమర్పించే అవకాశం నాకు వచ్చి నా జన్మ ధన్యమైనందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ బిల్లును ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. Discussion is over. The question is that the Telangana Bhubharati Record of Rights in Land Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote.